ఉమ్మడి మెదక్ జిల్లాలో అకాల వర్షాలతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. రాత్రి కురిసిన వడగండ్ల వానకు మామిడి పిందెలు నేలరాలాయి. మొక్కజొన్న, పొద్దుతిరుగుడు లాంటి పంటలు నేలవాలాయి. రోడ్లపై చెట్లు విరిగిపడి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఇక ఉదయం నుంచి చల్లటి వాతావరణం కంటిన్యూ అవుతోంది. ఇవాళ రేపు కూడా వర్షాలు పడతాయని హెచ్చరించింది వాతావరణ శాఖ. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రైట్, మెదక్ రెయిన్ అప్డేట్స్ శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, ఓవర్ టు యు. ఉమ్మడి మెదక్ జిల్లాలో గత రాత్రి భారీ ఈదురుగాలతో కూడిన వర్షాలు పడడం, వడగళ్ల వాన పడడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రత్యేకించి ఇటు మామిడి రైతులు కావచ్చు, ఇటు మొక్కజొన్న, పొద్దుతిరుగుడు ఇట్లాంటి పంటలు వేసుకున్న రైతులందరూ కూడా తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రస్తుతం సంగారెడ్డి జిల్లాలో మామిడి తోటలో ఉన్నాం. మామిడి తోటలో ఈసారి కొంత కాత ఆలస్యంగా వచ్చినప్పటికీ ఇప్పుడు ఈ చేతికొచ్చే దశలు, అంటే ఇంకా కొన్ని రోజుల్లో మామిడి చేతికొచ్చే దశలో ఈ అకాల వర్షాల కారణంగా మామిడి కాయంతా కూడా రాలిపోతుందంటూ కూడా మామిడి తోట రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేకించి జిల్లాలో ఎక్కువగా మామిడి తోటలు ఇటు సంగారెడ్డి జిల్లాలో కావచ్చు, ఇటు మెదక్ జిల్లాలోని, సిద్దిపేట జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఉంటాయి. ఇటు సంగారెడ్డి జిల్లాలో మామిడి నర్సరీలకు కూడా ఎక్కువగా ఈ ప్రాంతంలో నర్సరీలు ఉంటాయి. దాంతోపాటు ఇక్కడ తోటలు కూడా ఎక్కువగా ఉన్నాయి. సో ఈ ప్రాంతంలో వడగళ్ల వాన కారణంగా ప్రత్యేకించి ఇటు ఒక మామిడి రైతులే కాకుండా ఇటు పొద్దుతిరుగుడు కావచ్చు, ఇటు మొక్కజొన్న కూడా చాలా ప్రాంతాల్లో సాగు చేస్తుంటారు. ఈ రైతులందరూ కూడా తీవ్రంగా నష్టపోయారు. ఈదురుగాల కారణంగా, వడగళ్ల కారణంగా మొక్కజొన్న పంట మొత్తం నేలవాలింది. పొద్దుడు కూడా పూర్తిగా నేలవాలిపోయిన పరిస్థితి ఉంది. మరోవైపు ఇటు మనం విజువల్స్లో చూస్తున్నట్టు మామిడి అంతా కూడా, మామిడి కాయలన్నీ కూడా నేల రాలిపోయిన పరిస్థితి ప్రస్తుతం జిల్లాలో ఉంది. సో ఒకవైపు అయితే గత సీజన్లో కూడా మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయారు. మరోవైపు ఇది వరి కావచ్చు, ఇటు మొక్కజొన్న రైతులు కావచ్చు, వడగళ్ల వాన కావచ్చు, అకాల వర్షాలకు 2-3 పంటలుగా కంటిన్యూస్గా ఇట్లాంటి నష్టాలు చూస్తామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేకించి జిల్లాలో ఈ అకాల వర్షాల కారణంగా అయితే చాలా వరకు ప్రాంతాల్లో రోడ్లపైన చెట్లు కొమ్మలు విరిగిపడడం కావచ్చు, అయితే విద్యుత్ అంతరాయం ఏర్పడింది. గత రాత్రి మధ్యరాత్రి వరకు కూడా కంటిన్యూస్గా ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం పడింది. చాలా వరకు అయితే వడగళ్ళు భారీ సైజులో ఇటు సంగారెడ్డి జిల్లాలోని సంగారెడ్డి నియోజకవర్గం కావచ్చు, జైరాబాద్ ప్రాంతంలో కావచ్చు, నారాయణఖేడ్ ప్రాంతంలో వడగళ్ళ వాన అయితే దాదాపు ఎండబోసిన తీరుగా వడగళ్ళు ఎక్కడికక్కడ మొత్తం తివాచీ పరిచినట్టుగా వడగళ్ళు కనిపించిన పరిస్థితి ఉంది. మొత్తం మంచు ప్రాంతంలో పడ్డట్టుగా కూడా ఒక కొద్దిసేపు మాత్రం ఎక్కడికక్కడ వడగళ్ళ వాన అయితే వడగళ్ళు మొత్తం పరిచినట్టుగా కూడా కనిపించినటువంటి పరిస్థితి.